హలో పిల్లలు! ఈరోజు మన లియో నెక్స్ట్ అడ్వెంచర్ ఏం చేశాడో తెలుసుకుందాం రండి. ఒక ఉదయం మన లియో ఉత్సాహంగా నిద్రలేచి తన గృహ నుండి బయటకు వచ్చాడు. బయట తన స్నేహితులు ఒక సీక్రెట్ మ్యాప్‌ని చూస్తూ మాట్లాడుకుంటూ ఉండడం చూశాడు. లియో తన స్నేహితులను "ఏం చేస్తున్నారు?" అని అడగగా, "ఇది ట్రెషర్ మ్యాప్" అని రూబీ చెప్పింది. "మేము దీనిని అడవిలో కనుగొన్నాము. ఇది ట్రెషర్ ఎలా కనిపెట్టాలో చెప్తుంది" అని అన్నది. "ట్రెషర్? అందులో డైమండ్స్ ఉంటాయా?" అని అడిగింది శామీ. "లేదా గోల్డెన్ కాయిన్స్ ఉంటాయా?" అని బెల్లా తన రెక్కలు ఊపుతూ అడిగింది. "అది ఏదైనా కావచ్చు. మనం దానిని కలిసి కనిపెడదాం" అన్నాడు లియో. స్నేహితులు అంగీకరించారు. వారి సాహసం ప్రారంభమైంది. అలా మ్యాప్ వారిని దట్టమైన అడవిలోకి తీసుకువెళ్ళింది. ఒకచోట వారు ఒక విభిన్నమైన చెట్టును చూశారు. ఆ చెట్టుకి ముఖం ఉంది, ఇంకా దాని కొమ్మలు చేతుల్లా కదులుతున్నాయి. ఆ మాట్లాడే చెట్టు తన గంభీరమైన స్వరంతో "స్వాగతం" అని చెప్పింది. "నిధిని కనుగొనడానికి మీరు ఈ పజిల్ని పరిష్కరించాలి. నేను పగలు ప్రకాశిస్తాను, కానీ రాత్రి కనిపించను. నేను ఎవరిని?" రూబీ ఆత్మవిశ్వాసంతో "అది సూర్యుడు" అని నమ్మకంగా చెప్పింది. మాట్లాడే చెట్టు చిరునవ్వు నవ్వి, "కరెక్ట్గా చెప్పారు. మీకు కావలసిన ట్రెషర్కి దారి ఈ పూల మైదానంలో కొనసాగుతుంది. కానీ జాగ్రత్త, పూలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి" అని చెప్పింది. స్నేహితులు అందరూ పూల మైదానాన్ని చేరుకున్నారు. అక్కడ పూలు కేవలం అందంగానే కాదు, ప్రాణం కూడా కలిగి ఉన్నవి. ఆ పూలలో ఒక పొడవైన పువ్వు ఇలా మాట్లాడింది. "మా మైదానంలో నుండి వెళ్ళాలంటే మీరు మాతోని డాన్స్ చేయాలి. అప్పుడే మేము మీకు నెక్స్ట్ క్లూని చెబుతాము" అని అనింది. బెల్లా తన అందమైన రెక్కల్ని ఆడిస్తూ "నేను స్టార్ట్ చేస్తాను" అని తన రెక్కలతో డాన్స్ చేస్తూ వెళ్ళింది. రూబీ కూడా ఎగురుతూ కదిలింది. శామీ ఇంకా లియో కూడా జాయిన్ అయ్యారు. అప్పుడు ఆ పొడవైన పువ్వు తదుపరి క్లూని చెప్పింది. "నది వెంట వెళ్తే ప్రకాశవంతమైన రాయిని కనుగొంటారు. అదే మీ తదుపరి క్లూ" అని చెప్పింది. స్నేహితులు ప్రవహించే నది వెంట నడిచారు. అక్కడ సూర్యకాంతిలో మెరిసే రాయిని కనుగొన్నారు. "ఇది అదే" లియో అన్నాడు. తను రాయిని మెల్లగా తోశాడు. అది ఒక రహస్య సొరంగాన్ని చూపించింది. స్నేహితులు లోపలికి తొంగి చూశారు. ఇది చాలా చీకటిగా ఉంది అని అనుకున్నారు. "భయపడొద్దు, నేను మార్గాన్ని చూపిస్తాను" అని బెల్లా మెరిసే రెక్కలతో సొరంగాన్ని ప్రకాశింపచేసింది. సొరంగం చివర ఒక ప్రకాశవంతమైన ప్రదేశం కనిపించింది. మధ్యలో ఒక పాత బాక్స్, దాని చుట్టూ మినుగురు పురుగులతో ప్రకాశిస్తుంది. లియో బాక్స్ని తెరిచాడు. లోపల ఒక పెద్ద బుక్ ఉంది. రూబీ ఆ బంగారు అక్షరాల్ని చదివింది. "ద ఎండ్లెస్ అడ్వెంచర్స్ బుక్." బెల్లా ఆశ్చర్యంగా "ఇందులో కొత్త కథలు ఇంకా అడ్వెంచరస్ మ్యాప్స్ ఉన్నాయి" అంది. శామీ పేజెస్ తిప్పుతూ "చూడండి, ఇది మెరిసే పర్వతానికి వెళ్ళే యాత్రను చూపిస్తుంది" అని అన్నాడు. లియో నవ్వుతూ "ఈ ట్రెషర్ మాకు ఎప్పటికీ అన్వేషించడానికి ఇంకా తెలుసుకోవడానికి అవకాశం ఇస్తుంది" అని అంది. అందరూ ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్ళారు.